విజయనగరంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ నుంచి ద్వితీయ నేతలు టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ కార్యాలయం దగ్గర చేరికల సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నగరంలోని చాలా వార్డుల నుంచి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా మహిళలు అధిక సంఖ్యలో అదితి గారు, అదేవిధంగా ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారి సమక్షంలో పసుపు కండువాలు వేసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలను వారిని అడిగే తెలుద్దాం. మేడం గారు, ఇంత ఎక్కువగా కార్యకర్తలు, ప్రత్యేకించి మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే విజయనగరంలో మహిళలందరూ కూడా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మేడం తాలూకా అని చెప్తున్నారు. కారణం ఏంటంటారు? అంటే మహిళలు పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే మన పాలసీలు అనేది చూస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా పోలీస్ స్టేషన్స్ అని దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. ఈ దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి దిశ చట్టం లేదు. ఆ చట్టం లేదు కనుక ఎవరైతే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవచ్చు, కానీ పోలీసోడు ఏం చేయలేడు, ఎందుకంటే చట్టం లేదు. ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది ఒక మహిళా పోలీస్ స్టేషన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లా నిర్భయ చట్టం అనేది మనం అమలు చేస్తున్నాం. ఫైనల్గా 5 సంవత్సరాల తర్వాత మహిళల భద్రత కోసం ఒక చట్టం అనేది అమలు అవుతుందనేది ముఖ్యంగా మహిళలందరూ తెలుసుకోవాలి. పెరిగిన ధరలు చూసి దీపం 2 అనేది పెట్టి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా మనం మహిళల కోసం అందిస్తున్నాము. అలాగే మహిళా సాధికారత కోసం డ్వాక్రా గ్రూప్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధి కల్పించేలా చేస్తున్నాం. అయితే ఈ మండు వేసవిలో తాగడానికి నీరు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, మురికికాల నిర్వహణ కావచ్చు, ఇటువంటి సమస్యలు కూడా చేరుతున్న వాళ్ళందరూ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అధికారులను ఎలా సమాయత్తం చేస్తారు? వాళ్ళకి ఎలా మీరు అండగా నిలబడతారు? మనం మురికి కాలువలు అయితే నేను వచ్చిన రోజు అయినప్పటి నుంచి మనం క్లీన్ చేస్తూనే ఉన్నాం. ఇటువంటి నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా మనకి లైట్లు ఎన్ని పెట్టినా ఇంకా సరిపోవు. సో మనం కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేది మనం కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. శాశ్వత పరిష్కారం అయితే ఆ నదుల అనుసంధానం, అది కూడా మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నిమ్మల రామానాయుడు గారు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ విశ్వ ప్రయత్నాలు చేసి ఢిల్లీ నుంచి కూడా సమస్యలు తేల్చి అన్ని విధాలుగా కూడా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. బొబ్బిలి కావచ్చు, పార్వతీపురం మున్సిపాలిటీలో కావచ్చు, ఎక్కువ మంది వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా టీడీపీలోకి వచ్చేస్తున్నారు. విజయనగరంకి సంబంధించిన కార్పొరేషన్లో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు ఎవరైనా మీరు టచ్లోకి వచ్చి ఉంటారా? అంటే ఇప్పుడు మన విధానాలు వాళ్ళ విధానాలు కొద్దిగా వేరేగా ఉంటాయి. సో వాళ్ళకి కొద్దిగా అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది రావట్లేదు. కానీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మనతో పాటే ఉన్నారని తెలియజేసుకుంటారు. ఇప్పుడు మనతో పాటు కలిసెట్టి అప్పలనాయుడు ఎంపీ ఉన్నారు. వారిని అడిగితే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు విజయనగరం కార్పొరేషన్కి వచ్చేసరికి 50 డివిజన్లలో 45-46 డివిజన్ల వరకు వైసీపీ ఉన్నారు. మరి రానున్న ఎన్నికలు ఇంకొక ఏడాదిలో ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎమ్మెల్యే గారు మీరు కలిసి ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్తారు? వైసీపీ కార్పొరేటర్లు మెజార్టీ ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే మనకు స్థానం వచ్చింది, మిగతా కూడా వచ్చినప్పటికి కూడా ప్రజానీకం అందరూ కూడా ఈసారి అశోక్ గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని వాళ్ళకు ముందుగా ఉండి మేడం గారి మీద నమ్మకంతో గెలిపించి భారీ మెజార్టీ గెలిపించారు. అందుకే ఏంటంటే కార్పొరేటర్లు ఆల్రెడీ ఉంటారు, ప్రజలు కార్యకర్తలు పార్టీ దగ్గర ఉన్నారు. అందుకే ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికల్లో మెజార్టీ అంటే స్లీప్ అవ్వబోతుంది. 100% మన మెజార్టీ ఎలాగైతే వారికి ఇచ్చారో, ఎంపీగా మాకు ఇచ్చారో, ఆ మెజార్టీ తగ్గట్టుగా రేపు ఫలితాలు ఉంటాయనేది ఆశిస్తున్నాం. మనం ఇప్పుడు చూస్తున్నాం విజయనగరంలో ఉండే కార్పొరేషన్లో ఉన్న డివిజన్స్లో వైసీపీకి సంబంధించిన నాయకులు పక్కన పెట్టి అక్కడ ఉండేటటువంటి కేడర్ అంతా కూడా ఏదో వారంలో 1-2 డివిజన్లు అయినా సరే ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గారి సమక్షంలో చేరడం జరుగుతుంది. ఇదంతా కూడా శుభపరిణామని ఇక్కడ ఉండేటటువంటి కూటమి నేతలు స్పష్టం చేయడం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్.